హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెరుగు లేకుండా చాలా ఈజీగా రుచికరంగా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని, అలాగే ఈ ఇడ్లీకి మంచి కాంబినేషన్గా ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చక్కగా పొంగుతాయి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎప్పుడైనా సరే ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోండి. ఎప్పుడైనా సరే అటు ఇటు కాకుండా అన్నం మిగులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ఇడ్లీని ఫ్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసేసుకొని ఈ అన్నాన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బరక లేకుండా, చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నం పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే అన్నాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీరు కావాలంటే సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని కడిగి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళని వేసేసుకొని ఇవంతా కూడా చక్కగా బాగా కలిసే విధంగా కలుపుకోండి. 1 కప్పు అన్నానికి 1 కప్పు రవ్వ, అలాగే 1/2 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టుకోవాలి. ఈలోపు మనం చక్కగా ఈ ఇడ్లీలోకి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, వేడిగా ఇడ్లీ వండేసుకొని తినేయచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అలానే వేసేసారంటే మన మీద చిట్లి పడతాయి అనమాట, అందుకని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. మనకి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మెత్తబడి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే చక్కగా తొందరగా ఉడికిపోతాయి. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా, ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా ఇలా మెత్తబడిపోయి ఉంటాయి. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. చిన్న కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఈ చట్నీలో టమాటా వేసుకుంటున్నాం కాబట్టి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చాలా చిన్న ముక్క వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసేసుకొని తాలింపు వేసేసుకున్నారంటే మీకు చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. మనం రెగ్యులర్గా చట్నీకి తాలింపు వేసుకున్నట్టే నూనెలో కొద్దిగా ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఎంత సింపుల్గా ఉందో చూసారా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ చట్నీ. సో మనకి ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే మనం నానబెట్టుకున్న ఈ రవ్వ అంతా కూడా చక్కగా నీళ్ళని పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. ఇలా బ్లూ కలర్ ప్యాకెట్లో కానీ డబ్బాలో కానీ దొరుకుతుంది కదా, ఆ ఈనోని వేసుకోవాలి. మీకు ఒకవేళ ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే ఇడ్లీని మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా రావడం కోసం ఇలా వంట సోడాని కానీ లేదంటే ఈనోని కానీ వేసుకోవాలి. దీని మీద కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా మరీ పలుచగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం
చేసుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే నీళ్ళని బాగా మరిగించండి. ఇడ్లీ ఎప్పుడైనా సరే ఉడికించే ముందే నీళ్లు బాగా మరగాలన్నమాట. అప్పుడే మీకు ఇడ్లీలు తొందరగా మెత్తగా ఉడుకుతాయి. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలోకి కొద్దిగా నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇలా చేశారంటే ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. ఇలా ప్లేట్లను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో మీరు నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి మీకు 12 ఇడ్లీలు రెడీ అవుతాయి. అంటే 3 ప్లేట్ల ఇడ్లీ రెడీ అవుతాయి. 1 కప్పు అన్నంతో మీకు చక్కగా 12 ఇడ్లీలు వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ అన్ని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ప్లేట్ను పెట్టుకునేటప్పుడు మాత్రం కింద ఇడ్లీ గుంతుందనుకోండి, పైన పెట్టే ప్లేట్లో హోల్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లని అమర్చుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టేసి 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వేడిగా ఉండగానే తీసేసారంటే ఇడ్లీ ప్లేట్కి పిండి అతుక్కుపోయినట్లుగా వస్తుంది, సరిగా రాదనమాట. అందుకని 5 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత 1 తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో. 2 పదార్థాలతో చక్కగా ఈ విధంగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో, అలాగే నేను ఇంట్లో సాంబార్ని ప్రిపేర్ చేశాను, ఈ సాంబార్తో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా సాంబార్ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూసారా చక్కగా లోపల వరకు ఉడికి ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది ఇడ్లీ. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఇక్కడ నేను చూపించిన ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.